Indian Constitution, so practice bits. Let us start. ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించిన సంవత్సరం 1600 డిసెంబర్ 30, 1602 డిసెంబర్ 30, 1602 డిసెంబర్ 31, 1600 డిసెంబర్ 31. ఆన్సర్ ఈజ్ డి 1600 డిసెంబర్ 31. సెకండ్ క్వశ్చన్, ఈస్ట్ ఇండియా కంపెనీ దివానీ అధికారాన్ని పొందని ప్రాంతం ఏది? పొందని ప్రాంతం బెంగాల్, బీహార్, మద్రాస్, ఒరిస్సా. ఆన్సర్ వచ్చి సి మద్రాస్. థర్డ్ క్వశ్చన్, ఈ చట్టంని మింటో మార్లో చట్టంగా పిలుస్తారు. 1861, 1892, 1909, 1919. ఆన్సర్ ఈజ్ 1909 యాక్ట్. ఫోర్త్ క్వశ్చన్, పూనా ఒడంబడిక జరిగిన సంవత్సరం. పూనా ఒడంబడిక జరిగిన సంవత్సరం ఏది? 1932, 30, 29, 27. ఆన్సర్ ఏ 1932. ఫిఫ్త్ క్వశ్చన్, క్రిప్స్ మిషన్ను దివాలా తీసిన బ్యాంక్ చెక్గా వర్ణించింది ఎవరు? అంబేద్కర్, పటేల్, నెహ్రూ, గాంధీ. ఆన్సర్ ఫోర్త్ వన్, గాంధీ. సిక్స్త్ క్వశ్చన్, క్యాబినెట్ మిషన్లో సభ్యులు కానివారు ఎవరు? లార్డ్ క్రిప్స్, లార్డ్ వేవెల్, లారెన్స్ అలెగ్జాండర్. ఆన్సర్ బి లార్డ్ వేవెల్. సెవెంత్ క్వశ్చన్, ముస్లింలకు ప్రత్యేక ప్రాతినిధ్యం ఇచ్చిన చట్టం ఏది? 1861, 1892, 1909, 1919. ఆన్సర్ వచ్చి సి 1909 యాక్ట్. ఎయిత్ క్వశ్చన్, సైమన్ కమిషన్ను ఏ చట్టం అమలు తీరుపై వేశారు? 1861, 1892, 1909, 1919 యాక్ట్. ఏ యాక్ట్పై వేశారు సైమన్ కమిషన్ని? 1909 యాక్ట్. నైన్త్ క్వశ్చన్, డూ ఆర్ డై అనే నినాదాన్ని ఎప్పుడు ఇచ్చారు? అంటే గాంధీజీ గారు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు? 1935, 1942, 1945, 1946. ఆన్సర్ ఈజ్ బి 1942. టెన్త్ క్వశ్చన్, చట్టసభల్లో సిక్కులకు ప్రత్యేక రిజర్వేషన్లు ఎప్పుడు ఇచ్చారు? సిక్కులకు ప్రత్యేక రిజర్వేషన్లు 1927, 1935, 1909, 1919. ఆన్సర్ ఈజ్ డి 1919 యాక్ట్. థ్యాంక్ యూ.